మిల్ మేకర్ ఫ్రై కోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక 2 గ్లాసులు వాటర్ వేసి అది బాగా మరిగించుకున్న తర్వాత దానిలో మిల్ మేకర్ వేసి ఒక పొంగొచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దానిలోనే ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోండి. ఇందులోనే కరివేపాకు వేసుకోండి. దీనిలోనే ఒక 4 పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసి వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని సోయా సాస్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకొని పూర్తిగా కలిపి పెట్టుకొని మీరు ఉడికించుకున్న మిల్ మేకర్‌ని కూడా వేసుకొని 5 మినిట్స్ పాటు బాగా వేయించుకోవాలి. తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ వేయండి సరిపోతుంది. పూర్తిగా కలిపి పెట్టుకొని సిమ్‌లోనే మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోండి. మిల్ మేకర్ పూర్తిగా ఉడికిపోతుందండి. ఫ్రై అయిపోతుంది. దీనిలోనే ఒక నిమ్మకాయని రసం తీసి వేసుకోండి. దీనిలోనే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా జల్లుకోవాలి. ఇలా జల్లుకొని పూర్తిగా కలిపి పెట్టుకుంటే మిల్ మేకర్ ఫ్రై రెడీ.